మా నాన్నగారు మమ్మల్ని ఎండాకాలం సెలవుల్లో చేలోకి తీసుకెళ్లేవారు. నాకు చేలు పనులన్నీ వచ్చు. ఇప్పుడు మరి మీరు నన్ను తీసుకెళ్లి చేలో వదిలేస్తే నేను ఊడు పూడ్చగలను, దుక్కి దున్నగలను, నేను పొలం నీట్ గా తయారు చేయగలను, నేను కోత కొయ్యగలను, కుప్ప నూర్పు నాకు వచ్చు, బస్తాలు మోయగలను. రైతు బిడ్డగా నేను చేయగలిగిందంతా చేయగలను. సడన్ గా ఒక 2-3 రోజులు కొంచెం అలసట రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మానేసాం కాబట్టి. బట్ నేను చేసేయగలను. కట్టెత్త కట్టగలను, నెత్తి మీద మోపులు మోయగలను, గడ్డి కొయ్యగలను, గేదెల దగ్గర పాలు పిండగలను, బరువైన బస్తాలు తీసుకుని ట్రాక్టర్ మీదకి మోయగలను, ట్రాక్టర్ నడపగలను. అరే ఇవన్నీ చేయగలను నేను, ఎందుకంటే నేను రైతు బిడ్డని. నేను చాలా గర్వంగా చెప్పుకుంటా మా నాన్న రైతు అని. రైతు బిడ్డని. మా నాన్న నాకు నేర్పించినప్పుడు నాకు బాధగా ఉండేది. సెలవులు వస్తే చాలా తీసుకొచ్చేస్తున్నారు చేలో కనిపించేది. ఎండాకాలం సెలవుల్లో కూడా పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా చేలోకి వెళ్ళాలి, మధ్యాహ్నం నుంచి ఆడుకోవాలి. అది మా ఇంట్లో రూల్, మా నాన్నగారు రూల్. భయం కొద్దీ వెళ్ళినా ఇప్పుడు నాకు అర్థం అవుతున్నాయి, మా నాన్నే లేరు ఇప్పుడు నాతో, కానీ మా నాన్న నాకు చూపించిన దారి ఉంది. అరే ఒక తల్లి తండ్రి మన కోసం ఇంత ఆలోచిస్తుంటే పరలోకపు తండ్రి నీ కోసం ఆలోచించాడు. నేను అలా కూర్చోబెట్టి నిన్ను మేపుతానంటున్నాడు ఆయన? లేదు, నీకు స్కిల్స్ నేర్పిస్తాడు, నీకు ఇండివిజువాలిటీ నేర్పిస్తాడు. నిన్ను ఏ శోధన గుండా నడిపించినా సరే ఒక ఉత్తమమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దడమే ఆయన పని. ఒక ఉత్తమమైన శక్తిగా నిన్ను తీర్చిదిద్దడమే ఆయన పని. నిన్న ఆయన విడిచిపెట్టడు, అది మాత్రం పండ గుర్తు పెట్టేసుకో. నిన్న ఆయన విడిచిపెట్టడు. ఏ